This is Via Verma. Welcome to BRK in Depth. ఓవైపు మూసీ నది నగరంలో పలు ప్రాంతాలను వరద ముంచెత్తుతుంటే మరోవైపు ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుడుతుంది ప్రభుత్వం. న్యూయార్క్ సిటీని తలదన్నేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తానని సీఎం రేవంత్ రెడ్డి గంటాపతంగా చెబుతుంటే అడ్డుకొని తీరుతామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఓవైపు వరదలు, మరోవైపు ఫ్యూచర్ సిటీపై విమర్శలు, ప్రతి విమర్శలు. ఏంటి ఈ ఫ్యూచర్ సిటీ? ఇప్పుడు తెలంగాణలో హాట్గా సాగుతున్న రాజకీయాలు. భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం, మన భవిష్యత్ తరాలు ఈ రోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది. అవును, బాగానే ఉంటుంది న్యూయార్క్. ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి, ఆహా అంటారు. అవును, అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు, అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూస్తారు, అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. ఈరోజు 10 ఏళ్లు అధికారం ఇవ్వండి, న్యూయార్క్ని బరిపించే ఫ్యూచర్ సిటీని కడతానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్లో ఉన్నవాడు కూడా ఫ్యూచర్ సిటీ చూసి వచ్చాననే విధంగా నగరాన్ని నిర్మిస్తానని చెబుతున్నారు. మాది ఫ్యూచర్ సిటీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఫ్యూచర్ నగరాన్ని తీర్చిదిద్దుతామంటున్నారు. ఎన్నాళ్ళు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకుంటాం, మనం కూడా అప్డేట్ కావాలి కదా. నాకు 10 ఏళ్లు సమయం ఇవ్వండి, న్యూయార్క్ను మరపించే నగరం కడతానని సీఎం రేవంత్ రెడ్డి నమ్మకంగా హామీ ఇస్తున్నారు. దక్షిణ భారతంలో పోర్ట్ లేని రాష్ట్రం తెలంగాణ ఒకటే. అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నామని, ఇదే నగరంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ వర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఎన్ని విమర్శలు వచ్చినా పట్టువేడని విక్రమార్కుల్లా సీఎం రేవంత్ గట్టిగానే చెబుతున్నారు. అందులో భాగంగా ఆదివారం ఫ్యూచర్ సిటీకి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కూడా చేశారు. కానీ ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? ప్రెసిడెంట్ సిటీని వరదల్లో ముంచేసి ఫ్యూచర్ సిటీ కడతానటం దారుణమని మండిపడుతున్నారు. ప్రెజెంట్ లాంటి సిటీకి మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మెట్రో ప్రణాళిక వేయటంలోనే రేవంత్ రెడ్డి చావు తెలివితేటలు తెలుస్తున్నాయని కేటీఆర్ మండిపడుతున్నారు. ఉన్న సిటీని వరదల్లో ముంచి ఫ్యూచర్ సిటీని నిర్మించడంలో ఉన్న మతలబ్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ కుటుంబ సభ్యుల సొంత ఆస్తులు పెంచుకునేందుకే, వారి అనునయులకు దోచిపెట్టేందుకే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలను అడ్డుకుంటామని తేల్చి చెప్తున్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. కోర్టుకు వెళ్లి రేవంత్ కుట్రలను అడ్డుకుంటామని చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అభివృద్ధి జరగటం లేదని వ్యాసాలు రాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి నిధులు ఇవ్వటం లేదని వరల్డ్ బ్యాంకులకు లేఖలు రాస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అధ్వానంగా ఉందని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకు బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తున్నామని ఆయన కౌంటర్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు అసలు అభివృద్ధి లేదు అంటూ ఒక పెద్ద వ్యాసం రాశారు నిన్నగాక మొన్న ఒక పత్రికలో. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర 100 కోట్లు రావాలని చెప్పి ఆయన ఉత్తరం రాశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే మంత్రులు కానీ, ఇక్కడికి వచ్చే సామంతులు కానీ ఎన్నికల వరకే ఉంటారు తప్ప మళ్ళీ ఎన్నికల తెల్లారి మళ్ళీ మీ ముంగటుండేది, మీకు సేవ చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు. ఈ టూరిస్ట్ లెవెల్ అయితే వస్తున్నారో పోతున్నారో మంత్రులు ఒక్కరు కూడా హైదరాబాద్ జిల్లా వాళ్ళు కాదు. వాళ్ళు తెల్లారి ఇక్కడ ఎవరు మిగిలరు, ఎవరు ఉండరు. మళ్ళీ మీ కష్టంలో సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గతంలో హైదరాబాద్ లో గెలిపించారు, రేపు కూడా గెలిపించాలని మళ్ళీ ప్రజల్ని కోరుతా ఉన్నాం. ప్రజెంట్ సిటీని పట్టించుకోమనండి ముందు. ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసేటోడు లేడు. ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కుడుతుంటే
పిచికారీ చేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేరు. ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు. ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది. ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం 4th సిటీ 5th సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు, పోయేది కాదు. ఉన్న మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మెట్రో పెడతానంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి సాగు తెలియట్లేదు. ఒక ఎమ్మెల్యే ఇదిలా ఉంటే ఫ్యూచర్ సిటీ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు కోర్టుకు వెళ్లి లాయర్లను బ్రతికించి మీ డబ్బులు వృధా చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. కోర్టులో ఓడిపోయిన వాడు కోర్టులో ఏడిస్తే కోర్టులో గెలిచిన వాడు సంపద మొత్తం దివాలా తీసి ఇంటికి వచ్చి ఏడుస్తాడని సలహాలిస్తున్నారు. అసలు ఫ్యూచర్ సిటీపై విమర్శలేంటి? ప్రెసిడెంట్ సిటీని ముంచడమా లేక భావితరాలు గొప్పగా చెప్పుకునే విధంగా ఫ్యూచర్ నగరాన్ని నిర్మించడమా? విశ్లేషకులు అసలు ఏమనుకుంటున్నారు? అధికార ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఏంటి? చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం, హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది. అంతటితో ఆగలే అభివృద్ధి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే, మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు, హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మన కళ్ళ ముందల ఉండేది కాదు. ఓవైపు మూసీ నది నగరంలో పలు ప్రాంతాలను ముంచెత్తుతుంటే మరోవైపు ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుడుతుంది ప్రభుత్వం. న్యూయార్క్ సిటీని తలదన్నేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఘంటాపదంగా చెబుతుంటే అడ్డుకుని తీరుతామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఓవైపు వరదలు, మరోవైపు ఫ్యూచర్ సిటీపై విమర్శలు, ప్రతివిమర్శలు. ఏంటి ఈ ఫ్యూచర్ సిటీ? ఇప్పుడు తెలంగాణలో హాట్గా సాగుతున్న రాజకీయాలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి శ్రీకాంత్ సముద్రాల గారు, బీఆర్ఎస్ నేత, అలాగే డాక్టర్ అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ నేత, ఇద్దరు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీకాంత్ గారు, ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నమస్తే అమ్మా, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనము 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. ముఖ్యంగా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్, మనం అన్నం వండినప్పుడు మనం అన్నం అంతా ముట్టుకొని చూడం, జస్ట్ ఒక గింజ ముట్టుకొని చూస్తాం అది ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఆయన ఏం చేయగలుగుతున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఏంటి, అప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రభుత్వం ఏంటి అనేది క్లారిటీగా అర్థమైపోయింది ప్రజలకి. ఎప్పుడు ఏదో ఒకటి పబ్లిక్ ని డైవర్షన్ చేస్తూ వెళ్ళడం అనే ఆలోచనతోనే ఉన్నారు ఆయన. ఇప్పుడు నిన్న భారీ వర్షాలతోని ఇప్పుడు ఉన్న సిటీలో ఇన్ని కోట్ల మంది జనాభా, దాదాపు 1 కోటి పైన ఉన్న జనాభా ఎంత అవస్థలు పడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు.
వారికి మినిమం కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితిలో మన సీఎం గారు ఉన్నారు. ఇంకొక విషయం, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా నీళ్లు రాలేదు. అలాంటిది అది మొత్తం పడవలేసుకొని వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందండి? దేనికి వచ్చిందండి? ఎవరి అసమర్థత అండి? అది ఎలా అయితే ఆ నీటిని వదులుతూ ఉండాలో, వస్తున్న వరదని బట్టి మనం నీటిని వదులుతూ ఉండి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ని ఖాళీ చేసి వస్తున్న వరదని అక్కడ బ్లాక్ చేస్తూ మెల్లిగా వదులుతూ ఉంటారు. ఇది చరిత్ర, జరుగుతూనే ఉంది. ఇది ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా ఇది కామన్ ప్రాసెస్. ఇది కూడా మెయింటైన్ చేయలేకపోయినారు. ఎక్కడండి మీరు సిటీలో ఉన్న చెత్తను కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు ఎవరు? మీరు చూడండి, మేము ఉన్న కాలనీలో మా ఏరియాలో చెత్త రోడ్డు మీదే ఉంటది. మాకు అంతకంటే ముందు 2 సంవత్సరాల కింద మాకు ఎక్కడ కూడా చెత్త కనిపించలే. ఇంటింటికి వచ్చి చెత్త క్లీన్ అయ్యేది. ఉన్న సిటీనే మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం. ఫ్యూచర్ సిటీ అంటే అదే ఏంటంటే ఏవో చెప్పాలి ప్రజలకి, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి, కాలం ఎల్లదీయాలి. ఫ్యూచర్ సిటీ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అది వాస్తవంగా చేసే సత్తా ఉందా? అక్కడ ప్రాక్టికల్ గా జరుగుతుందా? ఇవి కనీసం ఆలోచన చెయ్యాలి. అక్కడ ల్యాండ్ అంత ఉందా? ఇప్పుడు అన్ని డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. కానీ ఏం చేశారండి? ఎక్కడ ఒక ప్రాజెక్ట్ నిర్మించారా? ఇంకా ఫ్యూచర్ సిటీ అంటారు. ఉన్న సిటీలో ఉన్న, ఇప్పుడు నేను ఎక్కువ చెప్పనండి, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాదాపు అది ఒక పిల్లర్ కుంగింది, దాన్ని మరమ్మతులు చేయలేకపోతున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీ అంటే 30,000 ఎకరాల నుంచి దగ్గర 1,00,000 ఎకరాల వరకు వాళ్ళ ప్లానింగ్ అంట. అది అవుతుందా అండి? అన్ని లక్షల ఎకరాలు, అన్ని వేల ఎకరాలు ల్యాండ్ దొరుకుతుందా? ఎన్ని వేల కోట్లు కావాలండి? ఈయన ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇంకా 10,000 పైనే అన్ని వేల కోట్లు అప్పు చేసుకుంటూ ఉన్నదాన్ని మెయింటైన్ చేయలేక ఫ్యూచర్ సిటీ అని ప్రజలని మైండ్ డైవర్షన్ చేయడము, ఉన్నదాన్ని సరిగ్గా పరిపాలన చేయలేకపోవడము. ఏ హామీ నిలబెట్టుకున్నారండి? ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ, 6 గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడ నిలబెట్టుకుంటున్నారండి? ఒక్కటన్నా పోనీ ఉన్నదన్నా ప్రభుత్వం సకాలంగా ప్రతి విషయంలో స్పందిస్తుందా అండి? ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అన్నిట్లో ఫెయిల్ అయిపోయారని తెలిసింది. ఇక ఏదో 5 ఏళ్ళు కాలం గడపాలి, ఏదో కార్యక్రమం ముందుకు తీసుకోవాలి. కొన్నిసార్లు కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేయాలి, కొన్నిసార్లు ఈ రేజ్ అనాలి, కొన్ని రేజు ఆ రేజ్ అనాలి, కొన్నిసార్లు కాళేశ్వరం కుంభకోణం అనాలి. ఇవి చెప్పుకుంటూ కాలం వెళ్ళదీయడమే తప్ప మనము ప్రభుత్వంలోకి వచ్చినాము, ప్రజలకు ఏం హామీ ఇచ్చినాము, అవి నిలబెట్టుకునే పరిస్థితి ఏమైనా చేస్తున్నారా? ఒకసారి అప్పు అంటారు, ఒకసారి కుండలు ఖాళీ అంటారు, ఈడ ఏమీ లేవంటారు. మళ్ళీ ప్రతి నెల అప్పులు చేసుకుంటూ 2.5 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. మరి ఏమి పరిపాలన చేస్తున్నారనేది ప్రజలు గ్రహించరా అండి? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మనం ఊహలో చాలా మాట్లాడుకోవచ్చు, చాలా ఊహించుకోవచ్చు, కానీ ప్రాక్టికల్ గా జరుగుతాయా? ప్రజలు ఆలోచించరా అండి? ప్రజలు చాలా ఒకప్పటి ప్రజలు కాదండి, ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. మనం ఏం ఆలోచిస్తున్నామో దానికి కరెక్టా, రాంగా, మంచా, చెడా అనేది 10 రకాలుగా ప్రజలు ఆలోచించి ఏం జరగబోతుందో ముందే ఊహించుకొని చెప్పగలిగే సత్తా ఉన్న అంత జ్ఞానాన్ని సంపాదించిన ప్రజలు ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం అంతా చేతిలోనే ఉంది. ఫోన్ ద్వారా అన్ని విధాలుగా టెక్నాలజీ పెరిగింది. ప్రతి విషయం ఈజీగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఎన్నిసార్లని మోసం చేయగలుగుతారండి ప్రజలని? ఇవన్నీ మాయమాటలు. ఏ సిటీ చేయలేరు. అక్కడ ఆల్రెడీ ఫార్మా సిటీ అని గత ప్రభుత్వం, మా ప్రభుత్వ హయాంలోనే ఫార్మా సిటీ అని ఒక మంచి ఉద్దేశంతో ఉంటే దాన్ని కాస్త రద్దు చేశారు. ఉన్న సిటీలో ఇంత జనాభా ఉన్న ఈ సిటీలోనే ఉన్న సిటీలో మెట్రోని రద్దు చేశారు. మెట్రో రద్దు చేసి ఇప్పుడు ఫార్మా సిటీకి మెట్రో పెడతా అంటారు. ఏమి? శ్రీకాంత్ గారు, అనిల్ గారితో కూడా మాట్లాడుతాం. అనిల్ గారు, మీరేమంటారండి ఫ్యూచర్ సిటీ గురించి? ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడిన అన్ని విషయాలు జాగ్రత్తగా విన్నా. మా సోదరుడు మాట్లాడిన అన్ని విషయాల్లో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ప్రజలు చాలా విఘ్నతతో ఉన్నారు, చాలా తెలివిగలలు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు, వారు సరైన నిర్ణయాన్ని టైం ఎప్పుడు సరైన నిర్ణయం, అది ముమ్మాటికి 100% కరెక్ట్. కాబట్టే వాళ్ళ 10 సంవత్సరాల పాలన నుంచి వాళ్ళని దొరికి మాకు అధికారాన్ని అప్పచెప్పారు. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని
100% పూర్తి చేయవలసిన బాధ్యత మాకున్నది. దాని మీద మేము ముందుకు. సో ఫ్యూచర్ సిటీ అని అనే విషయానికి వస్తే మంచి ఆలోచన. ఈరోజు మీరు ఒక చర్చ కూడా పెట్టిళ్ళు. ఫ్యూచర్ సిటీ అనేది ఏంటిది ఈరోజు అంటే, ఇంతకుముందు నేను కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే, ఎక్కడో హైదరాబాద్లో ఏదో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యారు మాట్లాడుతుంటే కూడా అవసరమా ప్రజెంట్ సిటీకి దిక్కు లేదు కానీ ఫ్యూచర్ సిటీగా అన్నారా అన్నారు. ఇప్పుడు ఈ రోజు మనకు తిండికి లేదని రేపటి రోజుకు మనం సంపాదించుకోకుండా మానలేమండి. మొదట అదొక విజ్ఞత. ఫ్యూచర్ సిటీ అనేది రాబోయే 100 ఇంకొక ఈ రోజు ఉన్నటువంటి భాగ్యనగరం ఈ రోజు నుంచి వచ్చింది కాదు, ఇప్పటి నుంచో కులుబ్ కుతీబ్ షా దగ్గర నుంచి వచ్చినటువంటి నగరం. ఆ రోజు వారు ఈ రోజుకు సరిపడిన పరిణామాలు అన్ని తీసుకొని చేయలేకపోవచ్చునేమో కానీ ఎంతో కొంత ప్రపంచంలోనే అత్యధికంగా వేగవంతంగా ముందుకెళ్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒక నగరం. ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరం అనేది చారిత్రాత్మకంగా ఇంకొక కొన్ని వేల సంవత్సరాలు ఉండవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఢిల్లీ చూస్తాం, న్యూ ఢిల్లీ ఒకటి ఉన్నాడు, ఒక ఢిల్లీ, అదే విధంగా న్యూ ఢిల్లీ. మీరు గోవా చూడండి, ఓల్డ్ గోవా, న్యూ గోవా. మీరు చెన్నై చూడండి, మోస్ట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ చెన్నై అంతా స్లమ్స్తో ఉంటుంది, మోడర్న్ చెన్నై ఒక తీరుగు ఉంటుంది. ఆ చెన్నై నుంచి మీరు పాండిచ్చేరి పోతుంటే అటు సైడ్ ఉన్నది అంతా ఒక ఫారెన్ లాగా మీకు కనిపిస్తుంటుంది. మీరు బెంగళూరు చూసినా కూడా ఓల్డ్ బెంగళూరు ఉంటుంది, న్యూ బెంగళూరు ఉంటుంది. ఒక విధంగా ఈ రకంగా మీరు ప్రపంచంలో వేరే దేశం వదిలిపెట్టండి, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో నగరాలు తమ ప్రజెంట్ నగరం ఉంటుంది, ఫ్యూచర్ నగరం ఉంటుంది. కానీ అదే దృక్పథంతో రేపు వేగవంతంగా పెరుగుతున్నటువంటి తెలంగాణకి ఒక దిక్సూచుకున్న హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్కు తెలంగాణలో ఉన్నటువంటి ఏ నగరం నుంచి అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి 4-way వేసుకొని 4 గంటలు మ్యాక్సిమం, ఈవెన్ ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ రావడానికి 4 గంటలు సమయం పడుతుంది. ప్రతి ఒక్కరికి అంటే ఒక 10 to 15% ఆఫ్ అందరు పాపులేషన్స్కి 90% చిన్నదో పెద్దదో హైదరాబాద్లో వాళ్ళకి సొంత ఊర్లో ఒక ఇల్లు ఉన్నా హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలనుకుంటున్నారు. ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న జనాభా, పెరుగుతున్నటువంటి సాంకేతిక ఏఐ జనరేషన్లో రేపు ఒక పెద్ద హైదరాబాద్ కావాలి. ఇప్పుడు ఒక 2000 గజాలలో లాస్ట్ టైము ప్రభుత్వాలు పైసలకు కకృతి పడి కేవలం పర్మిషన్లు ఎట్లా అంటే ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి రీజన్ చూడకుండా 2000 గజాలున్న ల్యాండ్లలో కూడా 30 అంతస్తులు 40 అంతస్తులు టిల్ టవర్స్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఒక 30 టవర్స్ ఉన్నటువంటి 30 ఫ్లాట్స్ ఉన్న వాటికి ఒకటేసారి దాదాపుగా ఒక 1000 నుండి 1500 కార్లు బయటకు వస్తున్నాయి ఒకటేసారి. సింగిల్ 9 to 10 ఆఫీస్ టైంలో ఒకటే టవర్ నుంచి దాదాపు 1500 కార్లు బయటకు వస్తున్నాయి. ఇటువంటి 1500 కార్లు ఒక 10 టవర్స్ నుంచి వస్తే దాదాపు 10,000 రోడ్డు మీద 10,000 కార్లు రోడ్డు మీద వస్తున్నాయి. కాబట్టి నగరం చాలా కిక్కిరిచిపోతుంది ఇప్పటికి. కాబట్టి ఈ యొక్క కిక్కిరిచిపోయిన నగరాన్ని కొద్దిగా వైడ్ స్ప్రెడెడ్గా చేస్తే రాబోయే మళ్ళీ ఒక 500 సంవత్సరాల కోసం ఉండాలంటే కంపల్సరీ ఫ్యూచర్ సిటీ అవసరము. ఫ్యూచర్ సిటీ అవసరము. ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా మాట్లాడుకుంటా ప్రజలు నిర్మించుకుంటారు, రేవంత్ రెడ్డి గారు కట్టవలసిన అవసరం లేదంటారు. ఎప్పుడు ప్రజలు నిర్మించుకోవడం అంటే ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యంతో నగరాలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఈరోజు అనిల్ గారు ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు కానీ ప్రజలు ప్రతిపాదన చేసి తెలంగాణ వచ్చింది. అదేవిధంగా భాగస్వామ్యంతోనే ఈ ప్రభుత్వాలు ఏర్పై ప్రభుత్వాలు నగరాలను నిర్మిస్తారు. అనిల్ గారు, నిజంగానే రేవంత్ రెడ్డి అక్కడ భూములు ఉన్నాయంటారా? ఇప్పుడు అంటే అక్కడ భూములు ఉన్నందుకే వాటి విలువ పెంచుకునేందుకు అక్కడ ఫ్యూచర్ సిటీ కడుతున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? టిఆర్ఎస్ సోదరులు మాట్లాడుతున్నా లక్ష అవసరం, వేల ఎకరాల భూమి అవసరం ఉంటుంది. వేల ఎకరాలు ఉంటాయండి. మరి మీ దగ్గర ఇప్పుడు ఉన్నది కదా, మీకు కూడా ఇంతవరకు మీకు కూడా అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలుగా. మీరు కూడా రెవెన్యూ కింద అదేంటి ఆర్టీఏ కింద దరఖాస్తు చేసుకుని మన భూములు ఉంటే చూసుకోండి. ఏమైనా ఉంటే ఎన్ని భూములు ఉన్నాయి? 1,00,000 ఎకరాల రేవంత్ రెడ్డి ఉంటాడా? 50,000 ఎకరాల రేవంత్ రెడ్డి ఉంటాడా? రేపు నేనే ఉన్నానండి, రేపు నేను కాంగ్రెస్ కార్యకర్తను, నేను ఒక కాంగ్రెస్. అనిల్ గారు నేను 30,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయని అనలేదండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి డెవలప్మెంట్ చేయాలి అంటే 30,000 నుంచి 1,00,000 ఎకరాల వరకు అవసరం. అంత ల్యాండ్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎంతమంది రైతులను ఇబ్బంది పెడతారు? ఇప్పుడు ఆల్రెడీ ఫార్మా సిటీకి మనము మా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో జరిగిన ఫార్మా సిటీలో అప్పుడు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మళ్ళీ కావాలంటే రైతుల పరిస్థితి ఏమిటి అని మేము అడుగుతున్నాం.
ఏదైతే ఫ్యూచర్ సిటీ గురించి అంటున్నారో మేము దాన్ని వ్యతిరేకించడం కాదు, అది ప్రాక్టికల్ గా జరుగుతుందా? ఇది ప్రజలని మోసం చేయడమే. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాలలో మీరు ఏం చేయగలుగుతారు? 2 సంవత్సరాలలోనే మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అలాంటిది ఫ్యూచర్ సిటీ అనే ఒక కళని చూపిస్తున్నారు. అది ఎంత విజన్ ఉండాలి, దానికి ఎంత డబ్బు కావాలి, ఎంత ల్యాండ్ కావాలి, ఇవి మేము చెప్పేది. మాట్లాడలేడు ఒక విషయం మాట్లాడినా వాయిస్ రావట్లేదు. మీరు ఏమన్నారు? వాయిస్ రావట్లేదు. మీరు అన్నదే నేను చెప్తాను. మీరు ఏమన్నారంటే 30,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల వరకు నగరానికి ఉపయోగపడుతుంది అన్నారు. అంతే. నేనేమంటున్నా అంటే ఆ నగరానికి ఉపయోగపడేటటువంటి 1,00,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి దాంట్లో భూములు ఉన్నాయని 1,00,000 ఎకరాలు, 40,000 ఎకరాలు అయితే రేవంత్ రెడ్డి గారి దాన్ని మొత్తం కబ్జా. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు అక్కడ అటువంటి ఉన్న దాఖలాలు కూడా ఏం లేవు. ఇది ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో జరుగుతున్నటువంటి నగరం. రేపు ఏం జరుగుతుంది? రేపు అక్కడ అభివృద్ధి జరుగుతుందంటే రేపు మా టీఆర్ఎస్ సోదరు లాంటోడో, నా లాంటోడో, ఇంకెవరో అభివృద్ధి జరుగుతుందని పోయి ఒక 500 గజాలు కొనుక్కుంటాడు. తప్పేమున్నది? నేను అవసరమైతే కొద్దిగా డబ్బులు ఎక్కుంటే మా టీఆర్ఎస్ సోదరులు లాంటి డబ్బులు ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు, 1 ఎకరం కొనుక్కుంటారు. అన్నంత మాత్రాన ఈ ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కబ్జా చేసిన మేము క్లెయిమ్ చేస్తామా? పెరుగుతున్న నగరంలో సమకాలికంగా అందరం మనం అభివృద్ధి చెందాలి. కానీ ఫ్యూచర్ సిటీ అనేది చాలా ఒక గొప్ప థాట్. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఏ నగరాలు చూసినా, ఇంతకుముందు నేను చెప్పినా కూడా, న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, న్యూ గోవా, ఓల్డ్ గోవా, చెన్నై, బెంగళూరు, ఏ చూసుకున్నా కూడా చారిత్రాత్మక కట్టడంతో కూడిన ఒక నగరం ఉంటది. దానికి ప్రతిపాదికంగా రాబోయే తరాలకు ఉపయోగపడేటటువంటి అనిల్ గారు పరిస్థితి. మేడం ఒక్క నిమిషం, ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏమున్నది? మనం ఉస్మానియా హాస్పిటల్ తీసేసి కొత్త హాస్పిటల్ కడదామన్నా కూడా అక్కడ దాన్ని ఏమంటారు, దాన్ని అందుకే మా కేసీఆర్ గారు చాలా చోట్ల గాంధీ హాస్పిటల్ లాంటివి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టడం జరిగింది. మీరు చూడొచ్చు, 60 నుంచి 70% అయిపోతున్నాయి. తప్పకుండా 1000 పడకల హాస్పిటల్ కేసీఆర్ గారి హయాంలోనే నిర్మించడం జరుగుతుంది. కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అనుభవం ఉన్నది. తప్పకుండా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ గారిని, మళ్ళీ ఒకసారి అసెంబ్లీకి వచ్చి రేపు ఫ్యూచర్ సిటీలో జరగబోయే అభివృద్ధిని, ఆయనకు ఉన్నటువంటి 10 సంవత్సరాల అనుభవాన్ని వారు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాకు సలహాలు సూచనలు ఇచ్చి రాబోయే ఈ ఫ్యూచర్ సిటీ కోసం, ఫ్యూచర్ తెలంగాణ కోసం వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వాలి. వాళ్ళ సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం చాలా మనస్ఫూర్తిగా చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు మూసీ నదికి వరదలు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కారే అంటున్నారు. ఎందుకంటే ఒకేసారి 15 గేట్లు ఎత్తేసారు, 1-2 ఓపెన్ చేయకుండా. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? వరదలు అనేటి ప్రకృతి సిద్ధంగా వరదలు, అర్థమైందా? ఒకసారి ఈసారి జరిగినటువంటి కుంభవృష్టి మనకు టీఆర్ఎస్ సోదరులకు కూడా తెలుసు. ఇన్ని వర్షాలు గతంలో ఎప్పుడు పడలేదు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు పెరగలేదు. అంటే అనిల్ గారు ఇది మరీ భారీ వర్షాలు కూడా కావండి, మామూలు వర్షాలే. ఇది ఏమిటంటే అవగాహన లోపం. ఏంటంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏదైతే గేట్లు ఉన్నాయో అది మెల్లిమెల్లిగా ఎత్తాల్సిన, ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సిన ఎత్తాల్సిన గేట్లు ఎత్తకుండగా నిర్లక్ష్యం చేయడంతో అది ఒకటేసారి 2 గేట్లు ఎత్తడం వల్ల నీరంతా వచ్చేసేయడం జరిగింది. మీరు గమనించండి. వాటర్ ని పరిశీలించడానికి, కట్టుదిట్టమైన ప్రయత్నాలు చేయడానికి హైడ్రాని ఒక వ్యవస్థను పెట్టినాం మేము. ఎప్పుడు చూడండి మా కమిషనర్, మా సిబ్బంది, మా మంత్రులు. అవును, హైడ్రా పెట్టారండి, హైడ్రా పెట్టారు. మేము హైడ్రాని తప్పు పట్టట్లే. కానీ హైడ్రా వల్ల చిన్న వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది, పెద్ద వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. అదే అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఈ రోజు నగరం కొట్టుకపోతుంది. ఎప్పుడు పడ్డాను వర్షం ఈసారి ఎక్కువ పడ్డది. మూసీలో ఎప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో నీళ్ళు రాలేదు. ఈసారి అంటే వర్షపాతం ఎక్కువ ఉన్నది. అటువంటి వర్షపాతం కాదంటే అది మీ నిర్లక్ష్యం. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్యం వల్లనే అవన్నీ నీళ్లు అంతగానం వచ్చినాయి. చాలా మంది ఇళ్లలో నీళ్లు వచ్చేసి వాళ్ళకి తిండి లేక, నిద్ర లేక, అసలు ఎంత ఘోరమైన పరిస్థితిలో 2 రోజుల నుంచి ఉన్నారు. ప్రజల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలను పరామర్శించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ కు లేదా? కేటీఆర్ గారు తిరుగుతున్నారు, మీరు చూడట్లేదేమో. మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, ఆయన ప్రతి చోట తిరుగుతూనే ఉన్నారు. అనిల్ గారు మీరు అన్నట్టుగానే అనిల్ గారు 2020లో 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఎంజీబీఎస్ మునిగిపోలేదు. ఇప్పుడు ఎందుకు మునిగిపోయింది? అప్పటికన్నా భారీ వర్షాలు ఉన్నాయండి. ఇప్పుడు
అంత ఎక్కడండి వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చిందండి, ఎంత శాతం వర్షం నమోదైంది అనేది వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లు అయితే అబద్ధాలు ఉండవు కదా. మూసిన ప్రకటన ఒక కార్యక్రమాన్ని పెట్టడము 18 నెలలే మేము 18 నెలలు మొత్తం మీరు 10 సంవత్సరాల ఏలేదు మొత్తం మేము 2 సంవత్సరాలు ఏలుంటా లేదండి. ఈ 18 నెలలే మీరు వచ్చి ఈ 18 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పు చేశారండి. 1,50,000 కోట్ల అప్పు చేసి అన్నారు. 6,500 కోట్లు నెలకు దాదాపు 6,500 కోట్లు మీరు చేసిన అప్పుకు వడ్డే కడుతున్నాం. లేదండి, అది 2.5 వేల కోట్లు మాత్రమే. మీరు ఏది ఉన్నా సరే రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం తీసుకోవచ్చు. అసలు ఎంత కడుతున్నారు ఏంటనేది రిపోర్ట్ వస్తుందండి. అవి అబద్ధాలు చెప్పవు కదా. సిటీ అవసరము. ఇప్పుడున్నటువంటి వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అత్యధిక వర్షపాతం ఉన్నది. దానికి 10 సంవత్సరాలు మీరు జిమ్మెదారా, 2 సంవత్సరాల మేము జిమ్మెదారా అని కాదు. వర్షాలు పడ్డాయి, వాళ్ళని ఆదుకుంటాం, నష్టపరిహారిస్తాము, ఇల్లుగులు పెట్టిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, అన్ని చేస్తాం. కానీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి హైదరాబాద్ మీరు ఇల్లులు కట్టిస్తారండి, మీరు ఇల్లు కట్టిస్తా అంటున్నారు. కానీ బతుకమ్మ పండుగకి ఆడబిడ్డలకు చీరలు కూడా ఇవ్వలేని పరిస్థితి అండి. బతుకమ్మ పండుగ వచ్చేసింది, చీరలు కూడా ఇంతవరకు ఇవ్వలేదండి ఆడబిడ్డలకి. అది ఎంతో ఆనందంగా సంతోషంగా ఇచ్చే చీరలు ఆడబిడ్డలకి, అది కూడా ఇవ్వలేకపోయినారు. ఇల్లులు కట్టిస్తారా అండి? అయినటువంటి చీరలు ఇవ్వాలనుకున్నాము, ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలనుకున్నాము. ఒక రోజు లేట్ అయినా 2 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నారు. మనలకు తప్పకుండా ఇస్తాం, ఇవ్వకుండా అయితే పని చేయం. మీరు ఒక రోజు లేట్ అవుతుంది 5 ఏళ్ల తర్వాత అండి, అప్పుడు మేము ఎట్లయినా వస్తాము, మేము ఎట్లయినా ఇస్తాం. కానీ మా సోదరి మనులు సంతోషంగా ఉన్నారు, మా ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి మేము రోజు వీడియో చూస్తూనే ఉన్నాము, అన్ని వీడియోలు గమనిస్తున్నాము, రీల్స్ చూస్తూనే ఉన్నాము. సోదరి మనులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఏం కోల్పోయారు. అనిల్ గారు, శ్రీకాంత్ గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. మన సమయం లేనందున చర్చ ముగించాల్సిన సమయం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.